హాయ్ పెన్స్ ఒక ముచ్చట చెప్పాలనుకుంటున్నా. యూట్యూబరు వైసమ్మని చంపిండు కదా. ఉన్న వాళ్ళు పాప ఎంత ఏడుస్తుర్రంటే వాళ్ళ ముగ్గురు వాళ్ళు 13 మంది అన్నదమ్ములు మస్తు ఏడతారు. వాళ్ళ అమ్మ నాన్న అయితే మస్తు అంటే మస్తు ఏడతారు. పాపం వైసమ్మ ఏం తప్పు చేసింది వైసమ్మని చంప చెప్పు. ఆమెని వాడు నాకు అద్దు నువ్వు అనే వాడు విడిచిపెట్టిపోయినా వైసమ్మ బతకచ్చు. పాపం 4 నెలల కరువు కడుపుతో ఉన్న అమ్మాయిని 4 నెలల కడుపుతో ఉన్న అమ్మాయిని వాడు చంపిండంటే పాపం 2 ప్రాణాలు వేసినట్టు. వాడు 2 ప్రాణాలు వేసినట్టు. వైసమ్మ పాపం వైసమ్మ చనిపోతే నాకు మస్తు బాగా. నేను ఆ వైసమ్మ వీడియోలు మస్తు చూస్తా అంట. ఆమెకు ఎప్పుడైనా లైక్లు కొట్టేదాన్ని నేను ఇప్పుడు వైసమ్మ లేదంటే మస్తు అంటే మస్తు బాగా అనిపిస్తుంది నాకైతే తెలుసా. ఆమె ఫస్ట్ ఏ వీడియో అయినా ఆమె పెట్టిన వీడియోకి ప్రతి వీడియోకు నేను లైక్లు కొట్టేదాన్ని, కామెంట్ రూపాయలు పెట్టేదాన్ని, నేను లైక్స్ కొట్టేదాన్ని వైసమ్మకు నేను. కానీ పాపం ఆమె చనిపోయిందంటే నాకైతే మస్తు అంటే మస్తు ఏడుపొస్తుంది. మా ఇంటి ఆడపిల్ల చనిపోయినట్టు అంతా ఏడుపొస్తుంది పాపం ఆమె. నాకైతే మస్తు అంటే వాళ్ళ లంజ కొడుకు ఎందుకు చంపింది చెప్పు. వైసమ్మ పాపం ఎంత చెల్లాకు పిల్ల మంచి. ఆమె పన్ను పైన పన్ను ఉన్నది చూడు వైసమ్మకు. ఎంత మంచిగా అనిపించేది నాకు వైసమ్మని చూస్తుంటే. కానీ వాళ్ళ అమ్మ చెప్పుకుంటే ఏడుతుంటే అయితే మస్తు బాగా అనిపిస్తుంది పిలుస్తుంది నాకైతే. నిజంగా చెప్తున్నా మంటి ఆడపిల్ల అని అనుకున్నా. కానీ ఆమెని వాడు చంపిండంటే వాళ్ళ అత్త ఇస్తుంటే గయ్యాడు ముందు ఆమె ఫోన్లా నువ్వు చనిపోయే నీ కడుపు కావాలని అని అంటే మస్తు బాగా అనిపిస్తుంది. ఆ ముండకు ఫస్ట్ ఉరిదీయాలి. ఆమెని వైసమ్మ వాళ్ళ అత్తమ్మని ఫస్ట్ ఉరిదీయాలి. దాన్ని ఉరిదీయాలి. అసలు దాన్ని ఉరిదీయాలి. ఇప్పుడు వాళ్ళది ముగ్గురు వాళ్ళ 2 బావలని వాళ్ళ భర్తని కూడా ఉరిదీయాలి. వాళ్ళని అస్సలు బయటికి రానియద్దు. అసలు పోలీసులు అయితే నిజంగా చెప్తున్నా సేమ్ అయినా కానీ వాళ్ళకు కఠిన శిక్ష వేపియాలి. అసలు రేవంత్ రెడ్డి నిజంగా చెప్తున్నా వాళ్ళని బయటికి రాకుండా చేయాలి. ఆడపిల్లని చంపాలంటే మొగళ్ళకు అనుకుంటున్నట్టు చేయాలి. నిజంగా చెప్తున్నా వాళ్ళు మొగళ్ళకు అసలు ఇష్టం లేకపోతే ఇడాకులు చేయాలి. ఇప్పుడు ఇడాకులు ఇచ్చుడు చేసుడు ఇడిచిపెట్టిపోతే బతుకుతున్నా మా చెప్పు అట్లా చేయాలి. కానీ ప్రాణాలు ఇసుడేంది. ఇప్పుడు అదే మొగళ్ళని చంపి డబ్బులే పెడితే అవ్వ ఆడలు మొగలను చంపుతారు చేస్తారు అన్నారు. కానీ ఇప్పుడు వైసమ్మని చంపిండు కదా ఒక మొగోడు. అదే ఇప్పుడు మొగలను చంపుతాను ఆడలే తప్పు అంటావు. ఇప్పుడు ఆడలను చంపేది మొగలను తప్పు అంటలేరు కదా. ఆలసు తప్పనాలి, వాళ్ళసు ఉరిదీయాలి మరి అని నిజంగా చెప్తున్నా. మీకు నచ్చితే కామెంట్ రూపాయలు పెట్టండి, సేవ్ చేసుకొని కామెంట్ రూపాయలు పెట్టండి, లైక్ కొట్టండి. నచ్చితే లైక్లు కొట్టండి, సేవ్ చేసుకొని కామెంట్ రూపాయలు పెట్టండి. పెనిస్ మర్చిపోకుండా కామెంట్ రూపాయలు అయితే పెట్టండి పెనిస్.